డంబుల్ ని ఎలా చేయాలి అండ్ మెజర్మెంట్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లింక్స్. ఇప్పుడు నేను ఒక 4 kg డంబుల్ చేసి చూపిస్తాను. ముందుగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనం ఏ బి తో మెజర్మెంట్స్ తీసుకుని ఒక పీస్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. నాకు ఇక్కడ బి 41.4 అండ్ ఏ నుంచి 10 cm కట్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ స్కేల్ తో మెజర్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఈ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు ఈకి 2.5 cm ఉంది. సో ఎగ్జాక్ట్ గా తీసుకోండి. నేను తీసుకున్నాడు వీడియో రికార్డ్ అవ్వలేదు అనమాట. సో అందుకే లైన్స్ దాని మీద డ్రా చేసి ఉన్నాయి. ఇక్కడ చూడండి మావా, మీకు బ్లాక్స్ లో చూపించాను కదా, అది డి అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ లో మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఆ 2 మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటే ఈ మెజర్మెంట్ ఎగ్జాక్ట్ గా 6 బ్లాక్స్ వస్తాయి అక్కడ మీకున్న మెజర్మెంట్ తో. అండ్ ఇప్పుడు పైన కింద రెండు వైపులో పెట్టుకోవాలి డి, ఎందుకంటే ఒక పాయింట్ పెట్టుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దామంటే అవ్వకపోవచ్చు. బట్ వీ కెన్ డ్రా స్ట్రైట్ లైన్ బై యూజింగ్ 2 points. వస్తుంది కదా, 2 ends ఉంటే స్ట్రైట్ గా డ్రా చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక అలాగా అన్ని డ్రా చేసుకుని మావా స్క్రీన్ షాట్ తీసుకో. బాయ్. స్క్రీన్ షాట్ మాత్రం మిస్ చేసుకోకండి. ఈ మెజర్మెంట్ ఏంటంటే ఎఫ్. సో ఇప్పుడు ఒక స్కేల్ పెట్టుకోండి. ఇటు 1 cm అటు 1 cm లా చూసుకొని పెట్టుకోండి. చొక్కలు పెట్టుకోండి, గీతలు గీసుకోండి. చూస్తున్నారుగా, సేమ్ ఇంతే. ఈ స్టెప్ అయిందండి, ఇంక మిగతా స్టెప్ అంతా సింపుల్ గా ఉంటుంది. షార్ప్ ఆబ్జెక్ట్స్ యూస్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి లింక్స్. అండ్ ఇంకోటి, మీకు ఈ ప్రాసెస్ కాకుండా ఇంకో ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి, ఇది అనిపిస్తే ఇది చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ చాయిస్ ఓన్లీ బడీ. అండ్ చూసారుగా, కట్ చేసుకుంటా మనకు వచ్చిన షేప్ అయితే ఇది. అండ్ ఇప్పుడు ఒక స్కేల్ తీసుకున్న గీతల మీద అడగాలి డార్లింగ్స్, ఎందుకంటే మనం బెండ్ చేస్తున్నప్పుడు అది ఏ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ ఆ పెయిన్ మెయిన్లీ వీడియోలో చూపించాను ఎలా డ్యామేజ్ అవుతుంది అండ్ చూసుకొని జాగ్రత్త బెండ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం పొదుపుని కొంచెం పక్కనెట్టి ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం టేప్ వేసుకోండి, ఎందుకంటే మీకు మళ్ళీ సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. టేప్ వేయకుండా యూస్ చేశారంటే కార్డ్బోర్డ్ కంటుకొని పాడైపోద్ది. సో ఇట్ వుడ్ బి అ ప్రికాషన్. ఓకే. అలా అన్నందుకు ఎవరైనా ఫీల్ అంటే సారీ మామ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తున్నాను, ఒక్కొక్కటి బెండ్ చేసి దాని మీద మధ్యలో టేప్ వేస్తున్నాను. సో ఇక ఆల్ సైడ్స్ కవర్ చేసుకుంటే, ఇక కవర్ చేసుకున్నాక ఒక ఓపెన్ క్లోజ్ చేసుకోండి. సరిపడ ప్లాస్టర్, ఐరన్ పైప్స్ తీసుకోవాలి, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ సిమెంట్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం డార్లింగ్స్.